నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులందరికీ శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందన్న మంత్రి నారా లోకేష్, కూటమి అధికారంలోకి వచ్చాక ప్రపంచ స్థాయి పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఉద్ఘాటన. విశాఖడేరు గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, సమీత్వ సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలి సాక్షిగా మంత్రి లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారు. విమర్శలు గుప్పించిన వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త వేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడిచిందని, ప్రభుత్వ విధానాల కొనసాగింపు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ కల్పన, విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై శాసనమండలిలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. 2019లో ప్రభుత్వాలు మారిన అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిచింది అధ్యక్ష. ఏకపక్షంగా ఆనాడు పీపీఎస్ ని రద్దు చేసిన విషయం అందరూ తెలిసింది అధ్యక్ష. దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష. ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు ఇవన్నీ చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ, ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై. ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు, మీది టెర్రరిజం, జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై. ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్, జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయిందనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష. ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మీకు కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష. మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం, హోటల్ కడతాం, గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపించేసే పరిస్థితి అధ్యక్ష. ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడులు పెడతాం, కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మేము అడుగు పెట్టామని కూడా వాళ్ళు పబ్లిక్ గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా చూస్తే అమర్ రాజా, లూలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, కాంజువెంట్, ట్రైటన్, ఇంకా జాకీ లాంటి సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. పీపీఏ క్యాన్సిలేషన్ అధ్యక్ష, క్యాన్సిల్ చేశారు, వాళ్ళు అటు పక్క కూర్చున్నారు. ఈ రోజు ఒక పీపీఏ క్యాన్సిలేషన్ వల్ల మా ఎనర్జీ మంత్రి గారికి సుమారుగా 10,000 కోట్ల భారం పడింది అధ్యక్ష. లీగలీ వీ హ్యావ్ టు పే నౌ. ఒక ఆప్షన్ లేదు ఇక్కడ. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా పెట్టుబడులు పెట్టండి బాబు, మీరు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ చేయండి అని రెన్యూని అడిగితే ముందలా మా ఇష్యూ తేల్చండి అన్నాడు. యూనిలాటరల్ గా మీరే కదా క్యాన్సిల్ చేశారు అని వాళ్ళు ఈరోజు ప్రశ్నించే పరిస్థితి అధ్యక్ష. నష్టపోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇక్కడ నేను గౌరవ సభ్యుల్ని కొంచెం ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో పెట్టారు. వైకాపా ఎంపీలు ఏం చేశారు అధ్యక్ష? పార్లమెంట్ లో ఆ కంపెనీ పైన కరప్షన్ అలిగేషన్స్ చేశారు. కరప్షన్ అలిగేషన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ అనేది కరప్షన్ అలిగేషన్స్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి గ్లోబల్ కంప్లైన్సెస్ ఉంటాయి. వాళ్ళు కేవలం భారతదేశంలోనూ అమెరికాలో కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దేశాలు, భారతదేశంలో అన్ని దేశాలు, ప్రపంచంలో అన్ని దేశాల్లో వాళ్ళు చర్చిస్తారు అధ్యక్ష. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది అధ్యక్ష. ఈ యొక్క స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. పాపం ఒక వ్యక్తి చైర్మన్ అవ్వాల్సిన వ్యక్తి ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, దానివల్ల ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. 6 నెలలు వాళ్ళు చైర్మన్ అయ్యేదానికి కూడా వాళ్ళ కంప్లైన్స్ బోర్డు ఇట్లా పార్లమెంట్ లో, ఇండియన్ పార్లమెంట్ లో ఒక ఎంపీ గారు ఇట్లా మాట్లాడారు అని చెప్పారు. వాళ్ళు చెప్పారు, ఇంకా మేము ఆంధ్ర రాష్ట్రం మేము రాము. ఇప్పుడు అడిగితే చెప్పారు, చాలరానైనా మీరు చేసింది మాకు, మేము ఆంధ్ర రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితి అధ్యక్ష. సింగపూర్ ప్రభుత్వం అధ్యక్ష కనీసం వాళ్ళతో మాట్లాడారా?
యూనిలాటరల్ గా యూ హ్యావ్ క్యాన్సిల్డ్ అగ్రిమెంట్స్. యూనిలాటరల్ G to G యూనిలాటరల్లీ క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఎవరు నష్టపోయారు? భారతదేశం నష్టపోయింది, మన పరువు పోయింది. నేను మన కేంద్రంలో ఒక మంత్రి గారు కలిస్తే ఆయన చెప్పారు, మీరు క్యాన్సిల్ చేశారు, మేము వచ్చాం ఇక్కడ ఢిల్లీలో కూర్చుని, మాకు ఎక్కువ ఇబ్బంది వచ్చింది, వాళ్ళు ఊకే వచ్చి మా దగ్గర కంప్లైంట్ చేశారు, ఎందుకు చేశారు ఆయన అంటే ఐఏఎస్ ఈక్వలెంట్ సింగపూర్ సివిల్ సర్వెంట్ మీద కేసు పెట్టారు అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం. మళ్ళీ ఏం చేశారు కేసు? ఏం నిరూపించారు? అతని కెరియర్ ని ఫినిష్ చేశారు అధ్యక్ష. అంటే ఒక్క కంపెనీ తీసుకురావాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు అధ్యక్ష. కంపెనీలు తరిమేస్తాం చాలా తేలిక, ఇట్లా అనేక కంపెనీలు తరిమేసి ఇబ్బంది పెట్టారు అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం కొనసాగే జరగలేదు కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కెళ్ళింది అధ్యక్ష. ఈరోజు ఒక్కొక్క పరిశ్రమ తీసుకురావాలంటే మేము ముగ్గురు ముందు ఫ్రంట్ లో కూర్చున్నాం. ఎంత కష్టపడాలో మాకు తెలుస్తుంది అధ్యక్ష. ఈజీ టు క్యాన్సిల్, ఈజీ టు సెండ్ ఆఫ్. ఒక కంపెనీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు బాధ ఆవేదన తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖోడేరు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సమిత్వ సర్వేపై ఆరా తీస్తూ రికార్డులను పరిశీలించారు. ఎన్ని పీపీఎంలు ఉన్నాయి, ఇప్పటివరకు ఎన్ని మ్యాపింగ్ అయ్యాయి, మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ విధానాలను పాటిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. విశాఖోడేరు గ్రామంలో స్వయంగా ఒక పీపీఎంను పరిశీలించారు. అలాగే స్వర్ణ పంచాయతీ వెబ్ పోస్టర్ను స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖోడేరు సచివాలయం పరిధిలో సమిత్వ గ్రౌండ్ ట్రూత్నింగ్ పనులు 88% పూర్తయ్యాయని, డిజిటల్ మ్యాపింగ్ 58% పూర్తయిందని, 100% శనివారం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సుమిత్వ సర్వేలో నిర్లక్ష్యం వహించకుండా తప్పులు లేని నివేదికలను రూపొందించాలని అన్నారు. జిల్లా సర్వే అధికారి కె జాషువా, డిపిఓ ఎం రామ్నాథ్ రెడ్డి, తహసీల్దార్ ఎన్ విజయలక్ష్మి, ఎంపీడీఓ వి రెడ్డయ్య, ఈఓపీఆర్డీ మల్లాది రాంప్రసాద్, పంచాయతీ సెక్రటరీ కె పవన్ కుమార్, గ్రామ సర్పంచ్ బి శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై శాసన మండలి సాక్షిగా మంత్రి నారా లోకేష్ పచ్చి అబద్దాలు మాట్లాడారని వైసీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 త్రైమాసికాల ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి వైసీపీ ప్రభుత్వం 4,000 కోట్ల బకాయిలు పెట్టిందన్న లోకేష్ దమ్ముంటే ఆ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి 2019లో చంద్రబాబు వదిలిపెట్టిన 4,000 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలను జగన్ నేతృత్వంలో వైసీపీ చెల్లించిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 3 నెలల్లో చెల్లిస్తారని కౌన్సిల్ సాక్షిగా మంత్రి గారు అంటారు. అంటే అబద్ధాలు ఏ విధంగా చెప్పొచ్చు అనేది నారా వారి ద్వారా నేర్చుకోవాలి. 4,000 కోట్ల బకాయిలు అన్నారు. మరి దాని గురించి ఏం చేస్తున్నారు? ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయినప్పుడు 2,400 కోట్లు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రీయింబర్స్మెంట్ పథకం కింద బకాయి పెట్టి వెళ్లారు. ఇది వాస్తవమా కాదా? మార్చ్ 2020 కల్లా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలన్నీ, అది వరకు ఉన్న ప్రభుత్వ బకాయిలు, తెలుగుదేశం ప్రభుత్వ బకాయిలు ఇవ్వాల్సిన అప్ టు డేట్ చేయటం జరిగింది మార్చ్ 2020 కల్లా. ఎందుకంటే అది ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు. ప్రజలకు ఇచ్చిన హామీ మీ తరఫున మేము కాలేజీలు కడతాము అన్నప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు 4,500 కోట్ల అమౌంట్ రీయింబర్స్మెంట్ కింద మార్చ్ 2020లో ఇవ్వడం జరిగింది. ఇది వాస్తవమా కాదా?
మీరు 4,000 కోట్లు అంటున్నారు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని. లెక్క చూపించండి. 1. 2, తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. ఎక్కడన్నా తప్పులు జరిగినాయా చూడండి. ఒక కమిటీ వేశారు. గత ప్రభుత్వ బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఏమైంది? ఇంతవరకు దాని గురించి ఊసేయలేదు. మేము చెప్పేది ఒకటే, జనవరి నుంచి మార్చి వరకు ఉన్న క్వార్టర్ది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోర్టు వచ్చింది ఏప్రిల్ జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్ డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి మార్చి, ఈ సంవత్సరం ఏప్రిల్ జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా? 1 క్వార్టర్ ఇచ్చారు. ఒకే 1 క్వార్టర్. 2వ క్వార్టర్ మొదలు పెట్టారు, మార్చి తర్వాత ఆపేశారు. ఒక 20%, 30% కూడా రాలేదు. అంటే 1 క్వార్టర్ సరిగ్గా ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. ఇది వాస్తవం. ఫిగర్స్ అక్కడ క్లియర్గా ఉన్నాయి. కాలేజీలు ఇబ్బంది పడుతున్నాయి, శాలరీస్ ఇవ్వలేకుండా ఉన్నారు. స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తాము అని అంటే కలెక్టర్ ద్వారా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. అందుకే ప్రజలు, స్టూడెంట్స్, విద్యార్థులు వీళ్ళంతా రోడ్డుకి కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. దాని మీద పోలీస్ కేసులు. మంత్రి లోకేష్ గారు వీటికి జవాబు చెప్పాలి. మైక్ ఇచ్చారు కదా అని కౌన్సిల్లో ఏదైనా చెప్పేస్తే అది చెల్లదు. ప్రతి కాలేజ్ మేనేజ్మెంట్కి తెలుసు, విద్యార్థులకు తెలుసు, చదువుకున్న విద్యార్థులకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విద్యార్థికి తెలిసి రావాలని చెప్పేసి తల్లి అకౌంట్లో డబ్బులు వేసేవాళ్ళు. ప్రైవేట్ విద్యా సంస్థలు కాదు, సాక్షాత్తు గవర్నమెంట్ యూనివర్సిటీ కూడా డబ్బులు కట్టడం లేదని చెప్పేసి సర్టిఫికేట్స్ ఇవ్వటంలా. మరి ఎలా నడుస్తాయి విద్యా సంస్థలు? ఎలా నడుస్తాయి? అంటే ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కడానికి, ఎగ్గొట్టడానికి ఈ విధంగా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ రేషియో పడిపోయింది, బాగా పడిపోయింది. స్కూల్ లెవెల్ నుంచి డిగ్రీ లెవెల్ వరకు ఎన్రోల్మెంట్ బాగా పడిపోయింది. ఎందుకు? ఈ ప్రభుత్వ తీరే అలా ఉంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.